హాయ్ అండి, నమస్తే. హౌ ఆర్ యూ ఆల్? మై నేమ్ ఈజ్ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెనింగ్ వర్క్స్. ఈరోజు మన గార్డెన్లో ఇది 1 వీక్ బ్యాక్ ఇట్లా సీడ్స్ వేసానండి. ఇందులో ఇవేమో టమాటో సీడ్స్, టమాటో మొలకలు వచ్చినాయి చూసారా. అదేమో చిక్కుడుకాయలు ఇంక ఇప్పుడు వేసేసుకుందాం. టమాటాలు, చిక్కుడుకాయలు ఈ కాలం మనం తింటాం కదా చిక్కుడుకాయలు బాగా. ఆ చిక్కుడుకాయలు జనరల్ గ్రీన్వి. మళ్ళా చిక్కుడుకాయల్లో ఇంకో పింక్ కలర్ కూడా ఉంటాయి, అవి నాటుకాయలు. అవి కూడా ఈసారి ట్రై చేయాలి. అవి ఇంకా దొరకలేదు, దొరికితే చూపిస్తాను మీకు. ఇవి జనరల్ చిక్కుడుకాయలండి, ఇప్పుడు తినేవే. ఈ కాలం వస్తాయి కదా చిక్కుడుకాయ. అవి కొన్ని మొలకలు వచ్చినాయి, ఒక 10 days బ్యాక్ వేసాను. అవి ఇప్పుడు వేసేసుకుందాం సాయిల్లో. 2 monthsకి అట్లా రావచ్చు. మంచి విత్తనాల కోసం ఇప్పుడు దాకా వెయిట్ చేశాను, ఇంకా అందుకే లేట్ అయిపోయింది. ఇవి ఎంతవరకు వస్తాయో చూద్దాం. వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. 2 months పట్టిద్ది అవి ఎదగడానికి. జనవరి లాస్ట్ వీక్లో రావచ్చు అనుకుంటున్నా. డిసెంబరు, జనవరి, ఇంకప్పుడు చూద్దాం. ఈరోజు మీకు లిక్విడ్ కంపోస్ట్ ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. అదేమో కిచెన్ వేస్ట్, ఫ్రూట్ పీల్స్, వెజ్ పీల్స్, ఇంకా కిచెన్ వేస్ట్ డైలీ మనం వాడుకునేది అన్నమాట. ఇదేమో రైస్ కడిగిన వాటరు, కందిపప్పు కడిగిన వాటరు, ఇంకా మనం టిఫిన్స్కి నానబెట్టుకుంటాం కదా పప్పులు, అవి కడిగిన వాటరు, ఇంకా డైలీ మిగిలిపోయిన కాఫీ, మిగిలిపోయిన టీ, అవన్నీ అన్నమాట. ఆల్ మిక్స్ ఆ వాటర్. అది ఈ కిచెన్ వేస్ట్లో ఈ వాటర్ పోసేసి అవి మునిగేదాకా పోసేయాలి వాటర్. అవి బాగా డిప్ అయిపోయి ఇట్లా మునగాలి. అందులో చిన్న బనానా కూడా వేసాను, అరటికాయ, ఇంకా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలా మిక్స్ చేసి ఒక వారం అలా వదిలేసేయాలండి. మోర్ దెన్ 1 week అట్లా 1 weekది కూడా పోసుకోవచ్చు. మీకు చూపించడం కోసం ఇది 3 daysది చూపిస్తున్నాను నేను. ఈ వేస్ట్ అదంతా 3 daysది. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ డేనే అయిద్ది కదా ఇట్లా మునిగింది. ఇప్పుడు ఇట్లా మునిగింది ఒక వారం రోజులు అలా వదిలేయాలన్నమాట. అలా ముంచేసేయాలి బాగా కలిపేసి, 2 కలిపేసి ఒక 1 week వదిలేయాలి. కాకపోతే మీకు చూపించడం కోసం ఇప్పుడు నేను ఫస్ట్ డేది చూపిస్తున్నాను. ఇంకా డార్క్ కలర్ వస్తుంది 7 days పైన అయితే. 10 days అట్లాగా అలా వదిలేయాలి. అప్పుడు అది ఫిల్టర్ చేసేసుకొని మోర్ దెన్ 10 days అయితే ఇంకా అది కూడా కరిగిపోయిద్ది. ఎక్కువ శాతం ఇదేమి మనకి వేస్ట్ ఎక్కువ ఉండదు, లైట్గానే ఉంటుంది. ఉండడానికైతే ఉంటుందిలే కొద్దిగా. అది మళ్ళీ సాయిల్లో కలిపేసుకోవచ్చు, డ్రై కంపోస్ట్లో వేసేసుకోవచ్చు. దాని మీద ఒక లేయర్ సాయిల్ వేసేసి అలా పెట్టేస్తే ఒక 6 నెలలకి తయారైపోయింది అది సాయిల్, కంపోస్ట్ సాయిల్. ఇదేమో లిక్విడ్ కంపోస్ట్ అన్నమాట. అట్లా ఫిల్టర్ చేసేసి జనరల్ వాటర్ కలిపేసేయాలి దానిలో పల్సగా అయ్యేదాకా. థిక్నెస్ పోయి బాగా పల్స్ కావాలన్నమాట.
ఇప్పుడు మనం ల్యాండ్కి అట్లా తీసుకెళ్ళాలనుకోండి ట్రావెలింగ్లో, ఈ కంపోస్ట్ వాటర్ అట్లా బాటిల్లో పోసుకొని తీసుకెళ్తాము అక్కడికైతే, ట్రావెలింగ్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ అనుకోండి అవసరం లేదు బాటిల్లో, ఇంకంతే డైరెక్ట్గా పోసేసుకోవచ్చు అన్ని ప్లాంట్స్కి కొంచెం కొంచెం. మీకు బాటిల్లో వరకు అట్లా చూపించడం కోసం పోస్తాను. అట్లా ఒక గరాట పెట్టేసి అందులో పోసేస్తే కరెక్ట్గా కింద వలకుండా అందులో పడిపోద్ది. ఇంకా పల్చగా చేయాలి దాన్ని, ఇంకా వాటర్ కలపవచ్చు. బాగా పల్చగా చేసి ఇచ్చేస్తే ప్లాంట్స్ బాగా పెరుగుతాయి, గ్రోత్ బాగుంటుంది, ఫ్రూట్స్ ఫ్లవరింగ్ బాగా వస్తుంది. ఫ్లవర్స్ వస్తే ఇక మనకి వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా బాగా వస్తాయి. ఇంకా అన్ని ప్లాంట్స్కి కొంచెం కొంచెం పోసేయటం. ఇట్లా నేను 4 డేస్కి 5 డేస్కి అట్లా ఇస్తూ ఉంటాను. రెగ్యులర్ వాటర్ మామూలుగా రెగ్యులర్ అయితే జనరల్ వాటర్ పోసేస్తాను. ఈ కంపోస్ట్ వాటర్ అప్పుడప్పుడు 4 డేస్కి 5 డేస్కి అట్లా ఇస్తే సరిపోయింది. ఇంకా కలపాలి వాటర్, నేను ఇంకా కలపలేదు, మీకు చూపించడం కోసం అట్లా పోసేస్తాను. అన్నిటికీ కొంచెం కొంచెం బాగా పల్చగా కలిపేసుకొని ఇంకా అన్నిటికీ కొంచెం కొంచెం ఇచ్చేయడం. చక్కగా వచ్చేస్తాయి ప్లాంట్స్, గ్రోత్ బాగుంటుంది. ఇంకా లిక్విడ్ కంపోస్ట్ చాలా తొందరగా అయిపోతుంది, ఫాస్ట్గా. ఇప్పుడు డ్రై అయితేనేమో కొంచెం లేట్ అయిపోతుంది సాయిల్ తయారు చేయాలంటే. ఎలాగైనా అందులో మిగిలిద్ది కదా, అది సాయిల్ తయారు చేయడానికి పక్కన పెట్టేసుకోవటమే. ఇంకా మేము అలా వీకెండ్స్లో డాబా మీద కాఫీ తాగుతూ ఉంటాము, నేను మా ఆయన. అలా వీకెండ్స్లో సరదాగా డాబా మీదకి వచ్చేసి అలాగా కాఫీ సిప్ చేస్తూ ఉంటాం. గార్డెన్లో కాసేపు కూర్చుంటే హాయిగా ఉంటుంది. ఇంకా పనులు చేసుకొని గార్డెన్ పనులు, కంపోస్ట్లు, లిక్విడ్లు అన్నీ తయారు చేసుకొని అన్నీ తెచ్చేసుకొని కింద నుంచి కిచెన్లోంచి ఎప్పటికప్పుడు డైలీ పైన తెచ్చేసి బకెట్స్లో పోసేయటమే అన్నీ కలిపేసి. అవి బాగా మునిగేదాకా పోసేసి నానబెట్టుకుంటే ఇప్పుడు చూపించినట్టు ఫిల్టర్ చేసి అన్నిటికీ ఇచ్చేయటం. ఇంకా స్లోగా పెంచుకుంటూ పోవాలి గార్డెన్ని. ఆకుకూరలు కూరగాయలు అన్నీ వేసి. ఇంకా మేమిద్దరం కాఫీ తాగుతున్నామండి. డాబా మీద గార్డెన్లో కాఫీ తాగితే బాగుంటుంది, హాయిగా ఉంటుంది. అలా కాసేపు కూర్చుంటే మన గార్డెన్లో హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చక్కగా పెంచుకోండి. చిన్న గార్డెన్ ఉంటే బాగుంటుంది మనందరికీ. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, హ్యాపీ ప్లేస్. ఇంకా మీరేం పెంచుతున్నారో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. వర్షాలకి ట్యాంకులోంచి వచ్చే వాటర్కి గడ్డి అలా పెరిగిపోయింది. ఇదేమో మైక్రో గ్రీన్స్ అండి. సో హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు మీరేం వేస్తారు, మీరేమి సీడ్స్ వేసారు, ఏమేమి ప్లాంట్స్ వేస్తున్నారు మీ గార్డెన్లో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇదేమో ఆకుకూర బాక్ చాయ్ అండి. ఇది బాక్ చాయ్ విడివిడిగా మళ్ళీ పెట్టాలనుకుంటా, తీసి చూడాలి.